బద్వేలులో వైసీపీ ఓటమి చెందుతుందన్న భయంతో సాక్షి దినపత్రిక, సాక్షి ఛానల్ నాపై దుష్ప్రచారం చేస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ 1, 2, 3, 4, 5 వార్డుల్లో రితీష్ కుమార్ రెడ్డి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ వెంకట సుబ్బయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బద్వేలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, రానున్న ఎన్నికల్లో మా ఓటు తెలుగుదేశం పార్టీకి వేస్తామని ప్రజలు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. మాపై బద్వేలు నియోజకవర్గంలోని ప్రజలు చూపుతున్న ఆదర అభిమానాలను చూసి వైసీపీ నాయకులు వారి ఛానల్లో నాపై దుష్ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదని, మీలో గెలిచే సత్తా ఉంటే రాజకీయంగా చూసుకోవాలి తప్ప ఇలా దుష్ప్రచారం చేయడం పద్ధతి కాదన్నారు. నేను ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని వదులుకొని స్వతంత్రంగా తెలుగుదేశం పార్టీలో చేరానని, నేను పోటీ నుంచి వెనుదిరుగుతున్నానని సాక్షిలో నా వివరణ తీసుకోకుండా వేయడం సరైన పద్ధతి కాదని, నాకు తెలుగుదేశం పార్టీలో పూర్తి స్వేచ్ఛ విజయమ్మ, రితీష్ కుమార్ రెడ్డిలు ఇచ్చారని పేర్కొన్నారు. ఇక నుంచి నాపై దుష్ప్రచారం వస్తే కోర్టుకు వెళ్తానని హెచ్చరించారు. ఈ క్రమంలో రితీష్ కుమార్ రెడ్డి, సింగరయ్య, హరిప్రసాద్, కొంకుల రాంబాబు, బీసీ రమణ, నాగభూషణం పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా విలేకరుల ముందు మాట్లాడే నా మొదటి మాట ఖండించడంగా తీసుకోవడం నేను చాలా చింతిస్తున్నాను. దీన్ని నేను ఒక టీవీ వాళ్ళు పెట్టిన దాకా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. చాలా మనస్తాపం చెందుతున్నాను. నేను గవర్నమెంట్ జాబ్గా 18 సంవత్సరాల నా సర్వీస్ని వదులుకొని వచ్చాను. సర్వీస్ పీజీ చేసిన తర్వాత సర్వీస్ బాండ్ బ్రేక్ చేయాలంటే 40 లక్షల డబ్బులు నేను కట్టాలి. 40 లక్షల డబ్బులు కట్టి నేను బాండ్ బ్రేక్ చేసి నేను ఈ స్థాయికి వచ్చాను. నేను మరొకసారి ప్రజలందరూ కూడా ఒకసారి గుర్తించండి. నా సొంత ప్రాక్టీసు, నా సొంత జీతము, నా గవర్నమెంట్ జాబు, 40 లక్షల బాండ్ బ్రేక్ చేసి నేను వచ్చానంటే నేను ప్రజా సేవ చేయడానికి ఎంత సుముఖంగా ఉన్నానో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు వెనక్కి వెళ్ళానంటే నిన్న నామినేషన్ దాఖలు చేసిన తర్వాత కూడా వెనక్కి వెళ్ళడం అంటారా దాన్ని? ఆ టీవీ వాళ్ళే ఒకసారి పరిశీలించుకోవాలని నేను సవాల్ విసురుతున్నాను. నామినేషన్ వేయడం అంటే వెనక్కి వెళ్ళడం అంటారా? జాబ్ రిజైన్ చేయడం అంటే వెనక్కి వెళ్ళడం అంటారా? ఇంతకంటే దుర్మార్గమైన ఆలోచన ఉండదని నేను మరొకసారి నేను మనవి చేస్తున్నాను. గురువింద గింజకు కింద ఉండే నలుపు తెలియదు అంటారు. అలాగే నేను స్థానికుణ్ణి, ఈ ప్రాంతం చెందిన వ్యక్తిని.